హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన పొట్టు మినప్పప్పుతో సున్నుండలు రెడీ చేసుకుందాం. మినప్పప్పు మన హెల్త్కి చాలా మంచిది. అది బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. ముఖ్యంగా మన బ్యాక్ బోన్కి చాలా మంచిది. మినప్పప్పు బెల్లంతో చేసిన సున్నుండలు తినటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే క్షణాల్లో మనకి ఎనర్జీ వస్తుంది. మినప్పప్పులో ఐరన్ ఉండటం వల్ల రక్త వృద్ధి అవుతుంది. అలానే సోడియం పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంట్లో పీచు పదార్థం ఉండటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి తగ్గుతాయి. అలానే డయాబెటీస్ ఉన్నవాళ్ళు సున్నుండలు ఈ విధంగా చేసుకొని తింటే వాళ్ళకి చాలా మంచిది. ముందుగా మందంగా ఉండే ప్యాన్ తీసుకొని మినప్పప్పుని ఎంచుకుందాము. మంచి స్మెల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచుకోవటం వల్ల మనకి మినప్పప్పు బాగా ఏగి సున్నుండలు బాగా టేస్టీగా వస్తాయి. మినప్పప్పు వేగాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మినప్పప్పు లోపల దాకా వేగి సున్నుండలు మంచి టేస్టీగా ఉంటాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వాటిని ఒక 10 నిమిషాల పాటు చల్లారనిద్దాం. ఈలోపు మనం బెల్లం తురుముకుందాం. మినప్పప్పు 1/2 kg తీసుకున్నాం కదా, బెల్లం కూడా 1/2 kg వరకు పడుతుంది. ఇప్పుడు మినప్పప్పుని మిక్సీ పట్టుకుందాం. మినపగుండ్లతో సున్నుండలు చేసుకుంటే మనకి తెల్లగా ఉంటాయి. కానీ పొట్టు మినప్పప్పుతో చేసుకోవటం వల్ల నలుపు రంగులో వచ్చిన మన ఆరోగ్యానికి చాలా మంచిది. కరగబెట్టుకున్న నెయ్యి కూడా తీసుకుందాము. ఫ్రెష్ నెయ్యి తీసుకోవటం వల్ల మంచి స్మెల్తో పాటు సున్నుండలు టేస్ట్ కూడా బాగుంటాయి. అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చంగా ఉండే నెయ్యి కూడా వేసుకుందాము. గోరువెచ్చని నెయ్యి వేసుకోవటం వల్ల మనకి బెల్లం మంచిగా కరిగి ఉండ కూడా మంచిగా వస్తుంది. ఉండ రాకపోతే మళ్ళీ కొంచెం సరిపడా నెయ్యి వేసుకొని ఉండల్లాగా చేసుకుందాం. ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. ఎంతో హెల్తీ అయిన మినప సున్నుండలు రెడీ అయ్యాయి.